ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ కాళేశ తొలగింపుపై చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు పరిసర ప్రాంతాలలో ఇతరులను అనుమతించరు కాబట్టే గన్మెన్ కాళేశ ఔదార్యంతో సాయం చేశాడు అని, దానికి అతన్ని సస్పెండ్ చేయడం ఏంటి అని నిలదీశారు. కాళేశను సస్పెండ్ చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఇంట్లోనే 15 మంది ఎయిర్ కానిస్టేబుల్స్ అనధికారికంగా పనిచేస్తూ ఉన్నారని గుర్తు చేశారు. వారిని ఆ పనుల నుండి వెంటనే తొలగించి ఆదర్శంగా నిలవండి అని ఎస్పీకి సూచించారు భూమన. అంటే ఆ సహాయకులను జైలు ప్రాంగణం వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. దానికి తోడు ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి కారణంగా అవి పట్టుకోవటానికి వీలు లేని కారణంగా ఆ కాళేశ అన్నటువంటి గన్మెన్ చేసినటువంటి ఔదార్యపూరితమైన మానవ సహాయాన్ని ఎస్పీ మణికంఠ గారు ఏమాత్రమూ సహించలేకపోయినట్టుగా ఉన్నది. తనని 3 నెలల పాటు సస్పెండ్ చేయటం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్పీ కార్యాలయాలలో అనధికారికంగా కానిస్టేబుళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు? మణికంఠ గారింటిలో పనిచేస్తున్నటువంటి ఈ 15 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను నియమించుకోవచ్చునని అధికారిక ఉత్తర్వులు ఎక్కడా లేవు. మణికంఠ గారు మనకు ప్రభుభక్తి ఉండవచ్చు కానీ అది కార్యకర్తలకు ఉంటే అది చాలా బాగుంటుంది. మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వంలో ఒక అధికారి, ఆదర్శప్రాయుడైనటువంటి ఐపీఎస్ ఆఫీసరుగా మీరు నిలిచినటువంటి తీరుకు మీరు ఒక ఉదాహరణగా నిలబడతారని రేపటి నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏఆర్ కానిస్టేబుళ్ళు అలాగే హోంగార్డులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారని తెలియజేస్తున్నారు.